హైటెన్షన్ వైర్లు మరీ కిందికి ఉండడంతో అక్కడ ప్రత్యామ్నాయ పనులు జాప్యం జరగడానికి కారణంగా మారాయి. కొన్ని చోట్ల భూసేకరణకు సంబంధించి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లడంతో కూడా పనులు ఆలస్యమయ్యాయి. సంబంధించి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో గొల్లపూడి దగ్గర ప్రస్తుతం మనం ఇది గన్నవరం దగ్గర ప్రారంభమైంది. మనం ఇందాక చూసాం. అక్కడ నుంచి 29 కిలోమీటర్ల తర్వాత ఈ ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ పరిధి మొత్తం దాదాపుగా 95% పనులు కూడా పూర్తయినప్పటికీ కూడా ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో అక్కడ హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మార్చడం అనేది కొంత టైం పట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ వైర్లు ఉన్న చాట ఏ విధంగా ఈ ఆర్ఓబీలు కానీ లేకపోతే బ్రిడ్జ్లు కానీ నిర్మించాలి, ఈ కనెక్టివిటీకి సంబంధించి అనేది కొంత సమయం పట్టే అవకాశాలు కూడా ఉంది. అదేవిధంగా చూడొచ్చు మనం మొత్తం అక్కడ గన్నవరం దగ్గర పెదవుటిపల్లి దగ్గర బయలుదేరిన తర్వాత ఇక్కడ వరకు కూడా 29 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి గొల్లపూడి పాయింట్ దగ్గరికి మనం వస్తాము. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సర్వీస్ రోడ్లోకి ఎగ్జిట్కి సంబంధించి 2 ఎంట్రన్స్లు చెరువు వైపు ఇచ్చారు. ఆ 2 ఎంట్రన్స్ల ద్వారా ఒకదాని వైపు నుంచి విజయవాడ సిటీలోకి వెళ్ళొచ్చు, లేదంటే రైట్కి తీసుకుంటే హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండా ఆ ట్రాఫిక్ నుంచి బయటపడవచ్చు. కానీ ఈ నిర్మాణాలన్నీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు 2021 నుండి కూడా చేపట్టారు ప్యాకేజీ 3 పనుల్లో భాగంగా. కానీ ఈ హైటెన్షన్ వైర్లు కానీ రైతుల నుంచి భూసేకరణ ఈ అంశాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలోనే పనులు కొంచెం స్లోగా అయిన పరిస్థితి కూడా ఉంది. కానీ దాదాపుగా పనులన్నీ కూడా ఈ 6 వేకి సంబంధించిన పనులన్నీ కూడా 29 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తయినా కూడా 2-3 చోట్ల 2 నుంచి 5 చోట్ల మాత్రం ఈ విధంగా హైటెన్షన్ వైర్ల వల్ల ఆ కనెక్టివిటీ అయితే మిస్ అయిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడానికి ఒకవైపున అటు కంపెనీ కానీ అధికారులు కానీ ఆ పనులు కూడా ఒకవైపున పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది కూడా ఈ కనెక్టివిటీ హైటెన్షన్ వైర్లకు సంబంధించిన సమస్య కూడా తొలగిపోతే పూర్తి స్థాయిలో NH65కి సంబంధించిన కనెక్టివిటీ NH16కి సంబంధించి అంటే ఇటు గుంటూరు వెళ్ళే కనెక్టివిటీకి సంబంధించిన ప్యాకేజ్ 4 ఏదైతే ఉందో అందులోకి కనెక్టివిటీ అవటానికి ఇంకా టైం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ వెళ్ళటానికి విజయవాడని టచ్ చేయకుండా వైజాగ్ ఏలూరు వైపు నుండి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటువైపు నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వాహనాలు విజయవాడ సిటీలోకి వెళ్లకుండా నేరుగా ఇదే బైపాస్ నుంచి కూడా నేరుగా చెన్నౌట్పల్లి పెదౌట్పల్లి మీదుగా గన్నవరం నుంచి డైరెక్ట్ ఏలూరు అటు నుంచి వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు. బాలాసోర్ వరకు ఇదే ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ హైటెన్షన్ వైర్లు ఉన్న చోట్ల అవి కూడా చాలా తక్కువ ఎత్తులో ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో అక్కడ కనెక్టివిటీకి సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో చేయడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా రోడ్డు నిర్మాణం అయితే 6 వే పూర్తయినప్పటికీ కూడా ఈ హైటెన్షన్ వైర్లు ఉన్న చాట గ్యాప్ ఉన్న పనులు ఏదైతే మిగిలిన పనులు అవన్నీ కూడా తుది దశకైతే చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది.